ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని నుంచి అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు, అభిషక్తులు మా తండ్రి గారు అయిన రెవరెండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. క్రీస్తు యేసు రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మమ్మను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకమారు మీకు వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నా. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. మునుపటి వర్తమానాల్లో చెప్పినట్లుగా ఈ వర్తమానాలు ఒకవేళ మీరు టీవీలో వీక్షించినట్లయితే గనక, మీకు అవకాశం కుదరకపోతే గనక బిడ్డలారా, మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానాలు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు వీక్షించవచ్చు అని చెప్పి నేను ప్రభు పక్షంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు చేసుకోవటం ద్వారా మేము అప్లోడ్ చేసినటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా మొదటిగా మీరు చూడగలుగుతారు, వస్తాయని చెప్పి దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో భయపడినటువంటి భక్తులు రక్షించినటువంటి దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ, భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అనేటటువంటి అంశాన్ని మీకు నేను తెలియపరచడం జరుగుతుంది. ఏదేను వనములో ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా, దేవుని యొక్క ప్రణాళిక నుండి వారు వేరైపోవటం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా వారు తెచ్చుకున్నటువంటి పాపం అంతా ఇంత కాదు. ఆదాము చేసినటువంటి పాపం యేసుక్రీస్తు వారు వరకు కూడా మనుషుల మీద అది ఆధిపత్యాన్ని చలాయించిందని చెప్పి లేఖనము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈరోజు నేను మీకు అందించబోయేటటువంటి వర్తమానం చాలా జాగ్రత్తగా వినండి. భయముతో పారిపోయినటువంటి ఆది దంపతుల్లోనే ఈ యొక్క అంశాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. అదేంటంటే దేవుని బిడ్డలారా, భార్య మాట విని శాపాన్ని తెచ్చుకున్నటువంటి భర్త ఎవరంటే ఈ యొక్క ఆదాము గారు. ఇప్పుడు అపవాది యొక్క మాట విన్నటువంటి హవ్వ వాటిని చూసింది. ఎలా కనిపించింది అంటే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక, ఆదికాండం 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 6వ వాక్యంలో మనము ఈ విధంగా చూడగలుగుతాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అందమైనదియు ఉండుట చూచినప్పుడు తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఆ యొక్క స్త్రీ, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే, ఆ స్త్రీ ఆ వృక్షాన్ని చూచినప్పుడు ఆ వృక్ష ఫలాలు ఎలా ఉన్నాయంటే, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట ఆమె చూచింది. అంటే అంతకు మునుపు ఆమె చూడలేదా? ఆ సాతానుడు ఆ తోటలోకి రాక మునుపు, ఆ యొక్క సర్పములాగా వేషం వేసుకుని ఆ తోటలోకి, ఆ ఏదేను వనములోకి రాక మునుపు ఈ హవ్వ ఆ తోటలో ఆ చెట్టు యొక్క ఫలాలను ఆమె ఎన్నడూ చూడలేదా? సాతాను గాడు చెప్పినప్పుడే అది ఎలా కనిపించింది అని ఆలోచన చేస్తే, ఆహారమునకు మంచిది, అది కన్నులకు అందము, వివేకమునిచ్చు రమ్యమైనది. చూసారా? అపవాది నీ కన్నులకు పాపాన్ని రమ్యమైనదిగా, అందమైనదిగా, సుఖమైనదిగా, సంతోషకరమైనదిగా నీకు చూపిస్తాడు. ముందు వాడి యొక్క ప్లానింగ్ అది మాట. పాపంలోనికి ఒక వ్యక్తిని నెట్టడానికి వాడి యొక్క ఆలోచన ఏంటంటే, నిన్ను పాపము వైపునకు ఆకర్షించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ లోకంలో అనేక మంది యువత కూడా అట్లనే పాపంలోనికి పడిపోయారు. పాపానికి వారు బానిసలైపోతూ ఉన్నారు. ఏమండి, ముందు వారు చూస్తారు
తర్వాత నేర్చుకుంటారు. ముందు చూస్తారు, తర్వాత తాగుతారు. ముందు స్నేహం చేస్తారు, తర్వాత వీడు మంచోడు అనుకుంటారు, తర్వాత వాడి చెడ్డ క్రియలన్నీ కూడా వీళ్ళలోనికి వస్తాయి. అది బైబిల్లో ఒక మాట రాయబడింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ గమనించాలి. ఏమండి, భార్య మాట విన్నటువంటి ఆదాము ఏం తెచ్చాడు చెప్పండి? శాపాన్ని తీసుకొచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది పురుషులు ఉన్నారండి, వారు కూడా భార్య మాట విని కాస్తో కోస్తో మొత్తానికి పాపాన్ని తీసుకొచ్చారు. వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన మూల పురుషుడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము గారు కూడా కనబడతాడు. అబ్రహాము గారికి పిల్లలు లేనటువంటి సమయంలో శారాయి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అయ్యా నాకు పిల్లలు లేరు కదా, ఇదిగో నా దాసి ఉంది హాగరు, ఏమితో వెళ్తే నాకు పిల్లలు పుడతారు అని చెప్పినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన తన భార్య మాట విని హాగరుతో వెళ్ళాడు. ఇది ఆదికాండం 16వ అధ్యాయంలో వ్రాయబడింది. తర్వాత మీరు చదువుకోండి. అయితే ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళడం జరిగిందో వారికి పుట్టినటువంటి సంతానమే ఎవరు చెప్పండి? ఇస్మాయిల్. ఇప్పుడు చూసారా, లోకమంతా ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి సమస్యల్లో ఉందంటే దానికి గల కారణం ఎవరు అంటే ఆదాము గారు ఆ రోజున అబ్రహాము గారు విన్నటువంటి ఆ యొక్క మాటలే. ఏమండి, ఆ రోజున అబ్రహాము గారు విన్నటువంటి మాటలే ఈ రోజున ప్రపంచంలో ఈ గొడవలకి గల కారణాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డలారా, సొలొమోను చాలా భక్తిపరుడు, చాలా దేవుని కొరకు మండినటువంటి వ్యక్తి, దేవాలయాన్ని కట్టాడు. ఏమండి, దేవుని కొరకు అనేక బ్రహ్మాండమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన మంచి జ్ఞానవంతుడు. ఏమండి, అతని వంటి జ్ఞానం ఆ దినాల్లో ఎవరికి లేదని దేవుని వాక్యం చెబుతుంది. అటువంటి సొలొమోను ఏమండి భార్యల మాట విన్నాడు, స్త్రీ. ఏమండి, అతడు చేసినటువంటి ఆ పాపం ఏంటి అంటే భార్యల మాట విని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటిని 5 వచనాలు మీరు చదువుకోండి. ఏమండి, అతడు కామాతురత కలిగినటువంటి వాడై అనేక మందిని ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి ఇంచుమించుగా 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసినప్పుడు అతడు అష్టారోతు దేవతలను ఆరాధించినట్లుగా, బయలు దేవతను ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మరొక వ్యక్తి ఉన్నాడు దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనములో తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు లాంటి వాడు ఎవడునూ లేడు. చూసారా, ఆహాబు లాంటి వాడు తన్ను తాను అమ్మేసుకున్నాడు. ఏమంటే ఈ ఆహాబు పేరుకు మాత్రమే రాజు, అధికారం అంతా ఎవరిదంటే భార్యదే. ప్రియదేవుని బిడ్డలారా, నేనంటాను భార్యను ప్రేమించాలి. భార్య ఏమండి దేవుడిచ్చినటువంటి నేనేమంటానంటే ఒక సహధర్మచారిణి. అయితే చాలామంది దినాల్లో దేవుని బిడ్డలారా, శిరస్సుగా ఉండవలసినటువంటి పురుషుడు శిరస్సును అవమానపరిచేటటువంటి స్త్రీలు చాలామంది కుటుంబాల్లో కనబడుతూ ఉన్నాయి. కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చి అమ్మా మీ ఆయన గారు ఉన్నారా అంటే వాళ్ళు చెప్పేటటువంటి సమాధానం సరిగా ఉండటం లేడో, ఎక్కడ పోయాడో తెలీదు అనేటటువంటి రీతిగా వారు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున ఈ వర్తమానం వింటున్న ఓ స్త్రీ, ఓ సహోదరి, దైవసేవకుడిగా నీకు ఆనబెట్టి చెబుతున్నాను, నీ భర్తను నీవు గౌరవించాలి. ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాయి. నీ శిరస్సును నీవు ఏం చేయకూడదు చెప్పన్నా, అవమానపరచకూడదు. 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్తకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. నీ శిరస్సును అవమానపరుచుకుంటే నిన్ను నీవు అవమానపరుచుకున్నట్టే. అవండి, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకొని దైవసేవకుడిగా ఆనబెట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొంతమంది పురుషులు ఉన్నాయి, తమ్మును తాము భ్రష్టుపరుచుకున్న స్త్రీల మాట విని తమ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమండి, ఆదాము ఏమండి ఏం జరిగిందో అది తెలియకుండా ఆ మీద ఇచ్చింది పండ్లు, ఆ పండ్లు తీసుకుని ఆయన కూడా తినేసి పాపానికి ఏమయ్యాడు చెప్పండి, కారకుడయ్యాడు.
ఈ పాపం వలన ఏమొచ్చింది అంటే మరణం. అంటారు కదా, ఏమండి పాస్టర్ గారు దేవుడు చెప్పారు కదండి, ఆయన వెంటనే చచ్చిపోలేదు ఏంటి మరి, దేవుడేమో నిత్యముగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు కదా. ఒక మాట మీకు చెప్పాలండి, ఇక్కడ ఒక ఆత్మీయ అర్థాన్ని చెప్తాను. అదేంటి అంటే, నిజమే దేవుడు నువ్వు చనిపోతావు అని చెప్పాడు నిశ్చయముగా. కానీ దేవుడు ఆదాముని నిర్మాణం చేసినప్పుడు చావులేని జీవితాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఈ వర్తమానం వీక్షిస్తున్న దేవుని పిల్లారా, చావులేని జీవితాన్ని ఇచ్చాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను మీకు బాగా అర్థం కావడానికి. ఇప్పుడు మన పిల్లల్ని మనం కంటాం. ఇక్కడ ఒకరో ఇద్దరు మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు దేవుని కృపలో ప్రభు మీకు ఇచ్చాడు. బిడ్డలారా, ఒక మాట మీకు సంధిస్తాను, ఒక ప్రశ్న. కొంతమంది నా పిల్లలు నిండు నూరేళ్ళు బ్రతకాలి అని కొంతమంది, లేదండి వాడు అర్ధాయువుతో చచ్చిపోవాలని కొంతమంది అనుకుంటారా? చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా ఏమి కోరుకుంటారో చెప్పండి? నా పిల్లలండి నిండు నూరేళ్ళు బ్రతకాలి. ఆ రోజున కొంతమంది తల్లిదండ్రులు దీవించేవారట, నా ఆయుష్ను కూడా పోసుకుని బ్రతకాలరా అని చెప్పి. అంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలని కోరుకుంటారు. దేవుడు కూడా అంతే, ఆదాముని అలాగే నిర్మాణం చేశాడు. ఆదాముకి చావులేని జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆయన నిశ్చయించాడు. అయితే ఆదాము చేసినటువంటి పాపము ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమొచ్చింది చెప్పనా? 2 మరణాలు వచ్చినాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఈ 2 వచ్చినాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దైవ సేవకుడికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏదైతే ఆదాము చేసినటువంటి ఆ పాపము, ఒక్క పాపం ఉందో, ఆ పాపం ఏం చేసిందట? రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదవగలిగితే, కాబట్టి తీర్పు ఇక్కడ రాయబడినటువంటి మాట, తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదై అనేటటువంటి మాట ఉందండి. అంటే గమనించాలి, తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమైంది. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపం ఏమేం చెప్పండి, అందరికి అంటుకుందండి. ఈ రోజున నీకు నాకు కూడా పాపం ఎందుకు అంటుకుందంటే ఆదాములో నుంచి వచ్చినటువంటి పాపపు బీజం. ఏమండి, నేను మంచివాడిని అనుకోవడానికి వీలు లేదండి, ఎందుకంటే మన స్వభావము ఆదాములో నుంచి వచ్చింది బిడ్డలారా. కాబట్టి నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ పాపము ద్వారా మనిషి ఏమైపోయాడు? భయపడుతూ ఉన్నాడు. ఆదాము పాపం చేసి అడిగి వెళ్ళిపోయాడు చెప్పండి, చెట్టు చాటున దాక్కున్నాడు. దేవుడు ఆదాముని పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడున్నావు? ప్రైజ్ ది లార్డ్. చూసారా, నువ్వు ఎక్కడున్నావు? దేవుని బిడ్డలారా, యథార్థంగా మనము గమనిస్తే గనక పడిపోయినటువంటి ఆదాము, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని విని గబాలను పరిగెట్టుకొచ్చి ప్రభు యొక్క పాదాల మీద, దేవుని యొక్క పాదాల మీద పడి, అయ్యా నేను పాపం చేశాను, నువ్వు తినొద్దన్నటువంటి పండు నేను తిన్నానయ్యా, నన్ను క్షమించు అని గనక అనగలిగితే ఎంత బాగుండేది బిడ్డలారా. ఏమండి, అలాగా అతడు దాన్ని ఒప్పుకుంటే బాగుండేది, కానీ ఒప్పుకోలేదు. చెప్పండి, భయం మూలంగా భయపడిపోయి దేవుని బిడ్డలారా ఆదాము చెట్టు చాటున దాక్కున్నాడు. దాచుట 2 కూడా పాపమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అమోఘమైనటువంటి ప్రేమ. నిజంగా నేను అంటాను దేవుని బిడ్డలారా, ఈ జీవ ప్రేమ ప్రవాహం ఎటువంటిదని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, పడిపోయిన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాలనుకునేటటువంటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, దూరంగా జరిగిపోతున్న నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలనుకునేటటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దుర్గంధముతో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా సుగంధ వ్యక్తిగా, సుగంధ ద్రవ్యములతో నింపాలనుకుని నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకునేటటువంటి ప్రేమ. మహిమను పోగొట్టుకున్న నిన్ను నన్ను కూడా మహిమతో నింపాలనుకునేటటువంటి ప్రేమ. ఏమండి, మన వస్త్రాలు మురికి చేసేసుకున్నా కానీ దేవుడు నీకు రక్షణ వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి ప్రేమ.
ఏమండి ఆకలితో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విందుతో నింపాలనుకునేటువంటి ప్రేమ నా దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఆరని ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ మారని ప్రేమ, రక్షణ ఇవ్వాలని చూస్తున్నటువంటి ప్రేమ, తప్పిపోయినటువంటి మనిషిని రక్షించాలని తప్పిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనేనండి పడిపోయినటువంటి ఆదామును దేవుడు పిలుస్తున్నాడు. ఆదామా, ఎక్కడున్నావయ్య నువ్వు, ఎక్కడున్నావు అని చెప్పి ఆదాముని పిలిచేది చెప్పండి దేవుని బిడ్డలారా, శిక్షించడానికి కాదు, రక్షించడానికి. ఒప్పుకుంటే గనక దేవుడు అక్కడ రక్షించుండేవాడు. కానీ ఆదాము అవండి ఒప్పుకోలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని పిలిచాడు. ఎక్కడైనా ఆలోచన చేస్తే ఆదికాండం దేవుని బిడ్డలారా మీరు గమనిస్తూ 4:9 ఒక అన్నని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన పేరు కయ్యేను. ఆయన ఎవరంటే దేవుని బిడ్డ కయ్యేను ఏమంటే తన సహోదరుణ్ణి అసూయ ద్వేషాలతో హత్య చేశాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ దినాలు మరి ఎవరు లేరు కదా, భూప్రపంచంలో ఉన్నది నలుగురే, ఎవరు చూడలేదు, నా అమ్మగారు నాన్నగారు చూడలేదు అనుకుని హత్య చేసి మొత్తానికి వెళ్ళిపోయాడు. అది దేవుడు చూశాడు. చూసి కయ్యేనో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. నేనేమైనా కాపలాదారున్నా అని చెప్పి ఏమంటే సమాధానం చెప్పాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ప్రియదేవుని బిడ్డల తర్వాత ఇంకొక స్త్రీ కనబడుతుంది, హాగరు. ఆమె భయపడి పారిపోతూ ఉంది. యజమానురాలికి భయపడి పారిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు, షారాయి దాసి అనేటువంటి హాగరు, ఎక్కడికి వెళ్తున్నా? అయ్యా నేను భయపడ్డాను అయ్యా, భయపడి పారిపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను దేవుడు ప్రశ్నించాడు. ఆమెను కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నింపడానికి. ఏమండి దుష్టురాలైనటువంటి యెజబేలుకు భయపడి ప్రవక్త రోషము కలిగినటువంటి యెహోవా దేవుని ప్రవక్త అయినటువంటి ఏమండి ఏలియా గారు కూడా చెప్పండి పారిపోతున్నాడు. హోరేబులో ఆయన అలాగే దిగాలుగా ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏలియా ఇక నువ్వేం చేస్తున్నావు? ఎందుకు చెప్పాలి? దేవుని ప్రశ్న ఎందుకు, ఈ ప్రశ్నలు ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా రక్షించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, లేవనెత్తడానికి, విడిపించడానికి దైవజనుడిగా మీకు నేను ఆనబెట్టి మాటలు జ్ఞాపకం చేస్తున్నా. కృపగలిగినటువంటి దేవుడు నేను ఆదరిస్తాడు. నన్ను ఎవడు ప్రశ్నించకూడదని అనుకోకు. దేవుడు ఒక్కొక్కసారి నేను ప్రశ్నిస్తాడు. నీ జీవితాన్ని ఏమండి మార్చాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ విశ్వాసఘాతకుడిగా నువ్వు మారకూడదని దేవుని యొక్క ఆలోచన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని ఆలోచన చేయగలిగితే కనుక 10 మంది కుష్ఠరోగులు ఏమండి ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నారు. కానీ స్వస్థపరచబడినటువంటి 10 మందిలో ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తు అడుగుతున్నారు, మరి మిగతా వారు ఏమైపోయారు? ఆ తమ్ముడి దగ్గర ఎక్కడ అంటే కృతజ్ఞత లేనటువంటి వారిగా మారిపోయారు. ఈ దినాలు అనేక మంది దేవుని బిడ్డలారా నాకు స్వస్థత వస్తేనండి ఇంటి దగ్గర ఒక పెద్ద కూటం పెడతాడు. స్వస్థత వచ్చిన తర్వాత కూటం ఉండదు, ఏముండదు. నా కొరకు ప్రార్థన చేయండి, ఉద్యోగం వస్తే దేవుడికండి నేను నా ప్రథమ ఫలముగా కానుక ఇచ్చేస్తాను, జీతం అంతా ఇచ్చేస్తాను. ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చి గుర్తుండదు, పాస్టర్ గారు గుర్తుండడు. అయ్యా ఇల్లు కట్టుకుంటే నేను ఒక బ్రహ్మాండమైనటువంటి కూటం పెడతాడు, గుర్తుండదు. అయినా కొరకు ప్రార్థించండి, గల్ఫ్ దేశం వెళ్ళాలనుకుంటున్నాను. గల్ఫ్ దేశం వెళ్తే కనుక నేను సంఘానికి నేను వెన్నెముకగా ఉంటాను. గల్ఫ్ దేశం వెళ్ళిన తర్వాత ఆ సంఘం ఏంటో వీళ్ళేంటో ఎవరో గుర్తుండరు కొంతమందికి. నువ్వు కృతజ్ఞురాలుగా నువ్వు మారిపోతున్నావేమో నా ప్రియ సహోదరుడా. ఈ యొక్క సమయంలో ఎందుకు ఈ మాటలు దేవుడు మీకు మరి తెలియపరుస్తున్నాడు నాకు తెలియదు. మీ జీవితాలు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా దేవుడు తొలగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాల్లో దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఉమ్, ఒకడు గైకొనుట వలన ఉమ్, యెహోవా సంతోషించినట్లు ఉమ్, ఒకడు దహన బలులను ఉమ్. అర్పించుట వలన ఆ. ఆయన సంతోషించిన. చూసారా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మాట వినటం ద్వారా, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించటం ద్వారా. నీ బలి, నీ నైవేద్యము, నీ కానుక ఇస్తే దేవుడికి సంతోషం కాదని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన మాట వినండి, లోబడండి దేవుని బిడ్డలారా. ఆ విధంగా ఆయన వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విధేయత చూపించగలుగుతావో, నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీలోకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. మన శరీర క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో మనం చంపాలి. పౌలు గారు కొలసి సంఘానికి చెబుతున్నాడు. ఆయన కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని బిడ్డలారా, శరీర క్రియలు చంపాలి, ధనాపేక్ష అనేటటువంటి విగ్రహారాధన చంపేయాలి. మనం నేటి తరం ఈ రోజున పాపాన్ని పెట్టుకుని ఆరాధించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నేడు అనేక మంది పాపము చేస్తూ దేవుని మందిరానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీ శరీర క్రియలు చంపబడాలి. ఏమండి, మీలో ఉన్నటువంటి లోకపు ఇచ్చలు చంపబడాలి. అలా చంపబడకపోతే అవే మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? చంపేస్తాయి. కాబట్టి దావీదేమంటాడంటే కీర్తనల గ్రంథం 32:5 వాక్యాలు అంటాడు కదా, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకుంటేనే. ఏమండి, నా దోషములను నేను ఏం చేస్తున్నాను? కప్పుకోవలేదు, ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచనాల్లో, రొమ్ములో నా పాపమును కప్పుకురిన ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను ఏమైపోతానంట? వేషధారినగుదును. రొమ్ములో నేను పాపాన్ని కప్పుకుంటే దేవునికి ఏమైపోతానంట? వేషధారిగా నేను మారిపోతాను. కాబట్టి విడిచిపెడితే మీరేం చేస్తారు చెప్పండి? కనికరాన్ని పొందుకుంటే. రహస్య పాపాలు, అంతరంగికమైనటువంటి దురభిమానం, స్వార్థం, అసూయ, ద్వేషం, పక్షపాతం, ఏమండి, అహంకారం, గర్వం, ఇవన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తులో ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. లేకపోతే చెప్పండి, ఆత్మీయ మరణము తప్పదు. ఆత్మీయ మరణం తప్పదు. నేను ముగింపులోకి వచ్చాను. ఆదామును ఆయన రక్షించడానికి తొలి బలి అర్పణ చేశాడండి ఆయన. అది ఎక్కడ మనకు కనబడుతుందని ఆలోచించి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆదాము చేసినటువంటి పాపమునకు బలి అక్కడ ఏదేను వనములో మొదటి చెప్పండి బలి అర్పణ జరిగింది. ఒక జంతువు వధించబడింది. చర్మము అది ఒలిచారు అంటే రక్తము చిందకుండా చర్మం బయటికి రాదు. ఆ యొక్క పాపానికి రక్తము అక్కడ కార్చబడింది. చివరిగా మీకు జ్ఞాపకం చేస్తే బలి అర్పణ ఇది ఎక్కడని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాలను మోసుకుని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి కొలవరి కొండపైన నీ కొరకు నా కొరకైనా తన ప్రాణాన్ని అర్పించారు. తన ప్రాణాన్ని అర్పించి రక్తం కాచి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చనిపోయారు. ఆయన ప్రాణం పెట్టారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని నీ పాపములో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించుకుని క్రీస్తు రక్తముతో మీ యొక్క పాపాలను గనక కడుక్కోగలిగితే మీలో ఉన్నటువంటి మరణ భయం, అవండి శరీరానికి వచ్చేటటువంటి మరణం ఎలాగున్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణ భయము క్రైస్తవుడికి ఉండదు. ఆ విధంగా మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి మీ యొక్క పాప భయము నుండి, లేకపోతే దేవుని బిడ్డలారా ఈ మరణ భయము నుండి విముక్తి మీరు పొందాలని దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వినికిల్లో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ యొక్క వాక్య సందేశాన్ని ఆలకించిన ప్రియ వీక్షకులందరినీ మీరు దీవించండి అయ్యా. మీకు వందనాలు. మా యొక్క నాయన జీవితాల్లో ఏదైనా రహస్య పాపములు ఉంటే కనుక వాటిని ఒప్పుకుంటూ ఉన్నా. యోబు గ్రంథంలో మేము చూడగలిగాం, మా రొమ్ములోనైనా నేను పాపమును దాచుకుంటే దేవుని యొక్క దృష్టికి నేను వేషధారునగుదును అంటాడు. నా పాపములను నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నాను అంటాడు దావీదు భక్తుడు. ఆ విధంగా ఒప్పుకునేటటువంటి స్థితి మాకు దయచేయండి.
మమ్మల్ని ప్రభు పరిశుద్ధపరచండి. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ కూడా బలపరిచి పరిశుద్ధపరిచి అయా పరిశుద్ధులుగా నిందారహితులుగా మార్చి నిత్యరాజ్య వారసులుగా మీరు నాయన తీర్చిదిద్దమని సహాయం చేసి మీరు మహిమ పొందమని, అలాగే నాయన ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని కూడా దీవించండి. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, వారి యొక్క చేతువృత్తులను, వారి యొక్క వ్యాపారమును సమృద్ధిగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.